అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో క్యారామిల్ పుడింగ్ చేసుకుందామండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలు: బ్రెడ్ ముక్కలు ఒక 3 తీసుకున్నానండి, పాలు 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, ఒక 2 కోడిగుడ్లు తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇడ్లీ సోడా తీసుకున్నానండి. ముందుగా మనము మిక్సీ జార్ ఒకటి తీసుకొని బ్రెడ్ను ఇలా చిన్న చిన్న పీసెస్గా ఒక రకంగా కట్ చేసుకొని బ్రెడ్ వేసుకున్న తర్వాత 1 కప్పు పాలు దీంట్లో పోసుకుందాం మనము. దీని తర్వాత మన తీపికి తగినట్టుగా చక్కెర యాడ్ చేసుకుందాం. చక్కెర ఎక్కువ తినాలనుకుంటే కూడా కొంచెం చక్కెర యాడ్ చేసుకోవచ్చు. సోడా, సాల్ట్, 2 గుడ్లు వేసుకుందాము. ఈ విధంగా అన్నీ వేసుకున్నటువంటి మిక్సీ జార్ని మనము అన్నీ గ్రైండ్ చేసుకుందామండి. దీన్ని క్యారామిల్ కోసము మనము 1/2 కప్పు చక్కెరని పెనంలో తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. చక్కెర కొద్దిగా కరిగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము చక్కెరని కరిగించుకోవాలండి. ఈ విధంగా చక్కెరని అట్లే వదిలేయకుండా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు చక్కెర కావాల్సిన బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు వచ్చేసింది. ఒక గిన్నె తీసుకొని బటర్ కానీ కొద్దిగా నెయ్యి కానీ ఇట్లా గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం కరిగించుకున్నటువంటి చక్కెరని మనము ఈ గిన్నెలో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మిక్సీలో ఉన్నటువంటి మిశ్రమాన్ని దీంట్లోకి మొత్తం వేసేయాలండి. మనము ఒక బౌల్లో వేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని నీళ్లు ఒక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఒక గిన్నె పెట్టి గిన్నె లోపల ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ఒక ప్లేట్ను మూసిపెట్టుకుందాం. దీనిపైన మనము ప్లేట్ మూసిపెట్టుకుందామండి. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ మనము ఓపెన్ చేసి చూద్దాం. ఉడికిందో లేదో మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా కత్తి పెట్టి ఇట్లా చూసుకున్నట్లయితే కత్తికి చూడండి మనకు లైట్గా అంటుకునిందండి. ఇంకొక నిమిషం పాటు ఉంటే రెడీ అయిపోయినట్లే. ఫైనలీ మన కేక్ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేద్దాము, ఎలా వచ్చిందో చెప్తాము. కట్ చేసుకొని కొద్దిగా టేస్ట్ చేద్దామండి ఎలా వచ్చిందో. చాలా బాగుందండి, నిజంగా నమ్మలేకపోతున్నాను. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.